ఏంటండి ఇది? రేపు అమ్మాయికి ఆసుపత్రికి డబ్బులు కావాలంటే ఏం చేస్తారు? స్వామీజీ ఇస్తారు. చల్లగా డబ్బులు తీసుకుని ఇది స్వామివారి గుడిలోనే వేస్తాను. ఇంకా ఇక్కడ నీకేం పని? వచ్చిన పని అయిపోయిందిగా, డబ్బులు తీసుకున్నావుగా, వెళ్ళు నాయన వెళ్ళు, అవసరం అయితే పిలుస్తాం కదా, వెళ్ళు. అమ్మా అమ్మా, డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? స్వామివారి పళ్ళెంలో వేద్దాం. అయ్యో, పళ్ళెంలో వేస్తాయంటి, పాకెట్లో వేస్తాయంటి, రెండు ఒకటే, వేసేయండి. ఆశ మనిషిని నాశనం చేస్తుంది. అందుకనే ఆ రోజుల్లోనే పెద్దలు చెప్పారు. నేను చెప్పేది ఏమిటంటే, డబ్బు మీద ఆశ చంపుకుంటే సరిపోదు, తిండి మీద ఆశ కూడా చంపుకోవాలి. అర్థం కాలా? నాలుకలు అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ అతిగా తింటే ఏమవుతుంది? కడుపు చెడిపోతుంది. అలాంటివే అప్పడం, వడ. అందుకనే ఆ రోజుల్లోనే పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పారు. ఆశ, దోశ, అప్పడం, వడ. ఏంటి అలా చూస్తారు? ఇదే తారక మంత్రం. చెప్పండి. ఆశ, దోశ, అప్పడం, వడ. ఆశ, దోశ, అప్పడం, వడ. మూఢ నమ్మకం గెలిచినా కూడా పర్వాలేదు, ఈ నమ్మకం మాత్రం గెలవకూడదు. ఇది నమ్మకం కూడా కాదు, ఆ స్వాముల వారు చిన్న పిల్లలకు చేసే నమ్మక ద్రోహం. ఏయ్, ఏంటి దెయ్యం వేదం వల్లిస్తుందా? సార్, నేను వేదాలు వల్లించక్కర్లేదు, దెయ్యాన్ని కానక్కర్లేదు. పాత కుప్పతొట్టులా ఉంటే